బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఆదివాసీల ఆరాధ్య దైవం రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా మహాజాతరకు అంతా సిద్ధమైంది. పుష్యమాస అమావాస్యను పురస్కరించుకుని ఇవాళ రాత్రి 11 గంటలకు మహాపూజల నిర్వహణతో జాతర ప్రారంభం కానుంది. ఈ నెల 30వ తేదీన ఆలయం వెనుక ఉన్న పెద్ద దేవతకు పూజలు నిర్వహించే కార్యక్రమం ఉంటుంది. 31న మంత్రులు జిల్లా అధికారుల సమక్షంలో దర్బార్ నిర్వహించి గిరిజనుల సమస్యలను తెలుసుకుంటారు. ఫిబ్రవరి 1న బేతాల్ పూజలు, మండగాజులు పూజలు చేయడంతో నాగోబా జాతర అధికారికంగా ముగుస్తుంది. ఇక జాతరకు వచ్చే భక్తులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ జాతరకు సుమారు 600 మంది పోలీసులు, 100 సీసీ కెమెరాలతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఆదివాసీల ఆరాధ్య దైవం రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా మహాజాతరకు అంతా సిద్ధమైంది. ఇక పుష్యమాస అమావాస్యను పురస్కరించుకుని ఇవాళ రాత్రి 11 గంటలకు మహాపూజల నిర్వహణతో జాతర ప్రారంభం కానుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, ఇక నాగోబా జాతర నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు ఎలా చేశారో అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. నాగోబా జాతరకు సంబంధించి ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ మండలం, ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో అయితే దాదాపుగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయినట్టుగా చెప్తున్నారు అధికారులు. నిన్న ఖానాపురం ఎమ్మెల్యే విడమ బొజ్జు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఎస్పీ అక్కడ వెళ్లి ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించి పూర్తిగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినట్టుగా చెప్తున్నారు. అయితే అలాగే దాదాపుగా నాగోబా జాతరకు సంబంధించి పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్టుగా, దాదాపు 600 మంది పోలీస్ సిబ్బందితో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి బందోబస్తు అయితే ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. అయితే ఇది దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన ఉత్సవం, అంటే గిరిజనుల పెద్ద జాతర. ఒక రకంగా వీళ్ళు గిరిజన కుంభమేళ అని కూడా దీన్ని అంటుంటారు. ఈ గిరిజన కుంభమేళ జాతరకు కూడా, నాగోబా జాతరకి ఇటు ఆదివాసీ మెస్రం వంశీలతో పాటు మిగతా ఆదివాసీ గిరిజనులు, అలాగే ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఇలాంటి రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులైతే ఈ కార్యక్రమానికి హాజరయ్యేటటువంటి అవకాశం ఉంది. దాదాపుగా రోజు వేలాది మంది నాగోబాను దర్శించుకుని పూజలు చేసేటటువంటి అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు అయితే చాలా పటిష్టంగా పూర్తి చేశారు అక్కడ. అంటే వచ్చినటువంటి ఒక భక్తులకు ఇటు రవాణా సౌకర్యం కోసం ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో నుంచి ఒట్టూరు వెళ్ళేటటువంటి ప్రతి బస్సు కూడా నాగోబా జాతర సందర్శించిన కేస్లాపూర్కు వెళ్లే విధంగా, అంటే అటు మంచిర్యాల వైపు వెళ్లేటివి, అలాగే ఆసిఫాబాద్ వైపు వెళ్లేటివి, కాగజ్నగర్, ఒట్టూరు ఈ వైపు వెళ్లేటటువంటి ప్రతి వాహనం కూడా వయా కేస్లాపూర్ వెళ్లే విధంగా ఏర్పాట్లు చేసినట్టుగా ఆర్టీసీ అధికారులు కూడా చెప్పారు. సో దీంతో రోజు వేలాది మంది అయితే నాగోబా దేవతను దర్శించుకునేటువంటి అవకాశం కనబడుతోంది. అందుకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి అన్ని విధాలుగా, అంటే భక్తుల ఎంట్రన్స్ గేట్ కావచ్చు, ఎగ్జిట్ గేట్ కావచ్చు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక జాతరకు సంబంధించి దుకాణాలు కావచ్చు, మిగతా ఏవైతున్నాయో అవన్నిటి కూడా పోలీసులు తమ ఆధునంగా తీసుకొని దాదాపుగా 600 మంది పోలీసుల్ని 3 షిఫ్టుల్లో, తర్వాత 6 కేటగిరీల్లో విభజన చేసి డ్యూటీలు వేసినట్టుగా నిన్న ఎస్పీ చెప్పారు. కాబట్టి చీమ చిటుక్కుమన్నా కూడా ఏర్పాటు చేసి తెలిసే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మొత్తం ఒక 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అవన్నీ కూడా ఒక సిస్టమ్ కి అనుసంధానం చేసి వాటి నుంచి పర్యవేక్షించేటటువంటి ఏర్పాట్లు కూడా చేసినట్టుగా చెప్తున్నారు. సో వేలాది మంది దర్శించేటటువంటి ఒక జాతరకి ఇటు పోలీస్ శాఖ నుంచి మాత్రం పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక అంతేకాకుండా ఇక్కడ నాగోబాకు సంబంధించి ప్రత్యేక పూజలు, ఆదివాసీ మెస్ర వంశీయులు అంటే సర్పజాతిని పూజించేటటువంటి ఒక లక్ష్యంతో నాగోబా జాతరని నిర్వహించుకుంటారు. దీనికి సంబంధించి గత ఈ పుష్యమాసం అనేది ఆదివాసులకు చాలా పవిత్రత. ఈ పుష్యమాసం నెలవంక స్టార్ట్ అయిన తర్వాత ఈ యొక్క నాగోబా జాతరకు సంబంధించి కార్యక్రమాలు చాలా ఉంటాయి. పలు ఘట్టాలుగా ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగుతాయి. పుష్యమాసంలో నెలవంక కనిపించిన వెంటనే, అంటే గత 20 రోజుల కింద ఈ ఒక ప్రచార రథం, ముందుగా నాగోబా జాతరకు సంబంధించి ప్రచార రథం, ఆ తర్వాత నాగోబా అభిషేకానికి మహాభిషేకం ఈరోజు అర్ధరాత్రి 12:30 తర్వాత నాగోబాకి అభిషేకం జరుగుతుంది. అభిషేకం కోసం ప్రత్యేకంగా ఆదివాసీ ప్రజలు, మెస్ర వంశీయులు ఆ కాళ్లకు చెప్పులు లేకుండా తెల్లని వస్త్రాలు ధరించి కేస్లాపూర్ నుంచి జన్నారం మండలంలోని హసిరబడుగు, అంటే పొలమడుగు దగ్గర గోదావరి ఉంటుంది, గోదావరి వరకు కూడా పాదయాత్రగా వెళ్లి అక్కడ జలాలు సేకరిస్తారు.
సేకరించిన జలాలన్నీ కూడా తెచ్చారు. తెచ్చి ఆ కేస్లాపూర్ నాగోబా ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి మర్రి చెట్టు వద్ద, అంటే ఆ నేల ఏవైతే కలశాలు ఉంటాయో కలశాలు నేలను తాకకూడదని చెప్పేసి ఆ కలశాలన్నీ కూడా మర్రి చెట్టు పైన భద్రపరుస్తారు. 3 రోజుల పాటు అలాగే అక్కడ ఉంచి ఈ రోజు ఆ కలశాలను తీసి ఆ కలశాల ద్వారా ఈ యొక్క అభిషేకం చేస్తారు. అయితే ఈ 3 రోజుల పాటు అక్కడ వాళ్ళు పితృదేవతలకి పూజలు చేసుకుంటారు. ఆ తర్వాత పూజల అనంతరం ఈరోజు అర్ధరాత్రి ఆ నాగోబా జాతర, ఆ తర్వాత మహాపూజ తర్వాత కొత్త అల్లుళ్ళు ఆ మట్టితో పుట్ట చేయడం, ఆ పుట్ట చేసిన వాళ్ళకి వీళ్ళు మెస్ల వంశీయులు కానుకలు ఇవ్వడం, ఆ తర్వాత కొత్త కోడళ్ళ పరిచయం, దీన్ని బేటింగ్ అంటారు. అంటే మెస్ల వంశంలో ఎవరైతే పెళ్లిళ్ళు చేసుకుంటారో పెళ్లి చేసుకున్న తర్వాత ఆ కొత్త కోడలను ముందుగా నాగోబా దేవతకి పరిచయం చేసిన తర్వాతనే మిగతా వాళ్ళకి పరిచయం చేయాలనే ఒక ఆనవాయితీ మెస్ల వంశంలో వస్తుంది. కాబట్టి కొత్త కోడలను పరిచయం చేసే కార్యక్రమాన్ని వీళ్ళు బేటింగ్ అంటారు. ఆ బేటింగ్ అనే కార్యక్రమం కూడా ఈ యొక్క నాగోబా జాతరలో ప్రత్యేకంగా కనబడుతుంది. ఆ తర్వాత అన్ని తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక ఏదైతే నాగోబాకు సంబంధించి వీళ్ళందరూ కూడా ఆడవాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి పూజ సామగ్రితో నాగోబాకి నైవేద్యం తయారు చేసి పెడతారు. ఇలా మెస్ల వంశంలో ఉన్నటువంటి ఒక్కొక్క తెగ ఒక్కొక్క జాతి వారు ఆయా ప్రాంతాలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన ఐటమ్స్ ని ఆ నాగోబా దేవతకి పెట్టేటటువంటి అంటే ఒక కార్యక్రమం నిర్వహించినటువంటి ఆనవాయితీ ఘట్టంగా వస్తుంది. ఆ తర్వాత చివరగా ఇవైన తర్వాత దర్బార్ 31న ప్రజా దర్బార్ అనేది ఉంటుంది. ప్రజా దర్బార్ అంటే ఇది దాదాపుగా 1942 నుంచి ఈ యొక్క దర్బార్ ఆనవాయితీగా వస్తుంది. గతంలో ఫస్ట్ టైం ప్రజా దర్బార్ ని 1942లో ఏర్పాటు చేశారు. అప్పుడు హైమండార్ఫ్ ఆధ్వర్యంలో ఈ యొక్క దర్బార్, అంటే ప్రత్యేకంగా దర్బార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గిరిజనుల యొక్క సమస్యలు తెలుసుకోవడము, గిరిజనులంతా ఒకే దగ్గర సమావేశం కావడము, వారికి ఏ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలపై పరిష్కారం కోసం మార్గాలు అన్వేషించడము, తర్వాత సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి చేరవేసేందుకే ఈ యొక్క దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. అయితే ఈ ప్రజా దర్బార్ ఇదే గిరిజన దర్బార్ అంటారు. ఈ గిరిజన దర్బార్ ఈ నెల 31న ఇక్కడ నాగోబా కేస్లాపూర్ లో జరగనుంది. దీనికి సంబంధించి ఈ యొక్క దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క ఇద్దరు కూడా ఈ యొక్క గిరిజన దర్బార్కి హాజరు కానున్నట్టుగా మనకు సమాచారం అందింది. విడవబొజ్జు నిన్నే పేపర్ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఇటు మంత్రి సీతక్కతో పాటు కొండ సురేఖ కూడా ఈ యొక్క గిరిజన దర్బార్కు హాజరవుతుందనే విషయం తెలిసింది. సో అందుకు తగ్గట్టుగా కూడా అధికారులు జిల్లా కలెక్టర్ కావచ్చు, తర్వాత ఎస్పీ మంత్రుల శాఖకు సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. సో ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ యొక్క గిరిజనులందరూ కూడా వారి సమస్యల్ని నాగోబా దర్బార్ లో చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమస్యలు పరిష్కారం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది గత 1942 నుంచి వరుసగా ఆనవాయితీగా వస్తుంది. ఆ ఆనవాయితీ ప్రకారమే గిరిజన దర్బార్ ఉంటుంది. ఆ తర్వాత చివరగా బేతాల పూజలు చేస్తారు. అంటే చివరగా ఈ యొక్క కార్యక్రమం చివరి తర్వాత బేతాల పూజల అనంతరం ఈ ఇందిరాదేవి ఇక్కడ ఉన్నటువంటి శ్యాంపూర్ లో పూజలు, అక్కడ శ్యాంపూర్ జాతరకి దర్శించుకున్న తర్వాత ఈ ఆదివాసులందరూ కూడా ఎవరిళ్ళకు వాళ్ళు చేరుకుంటారు. కానీ 4వ తారీఖు వరకు కూడా ఈ యొక్క జాతర కొనసాగేటటువంటి అవకాశం ఉంది. దాదాపు రోజు కూడా వేలాది మంది ఈ జాతరకు వచ్చి నాగోబాను దర్శించుకునే అవకాశం అయితే కనబడుతుంది. వెన్నెల. రైట్ సత్యనారాయణ, థ్యాంక్ యూ.